సలీం గారు సలీం గారు చెప్పండి సార్. ఇది కోడి కత్తి తర్వాత గులకరాయి 2 కేసులు పాపం బాధితుల తరపున మీరే వాదించారు. తర్వాత ఇప్పుడు హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఒక అంశం, అది సాంకేతిక లోపమో లేదంటే కనుక అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున రావటమో ఏదో జరిగింది అక్కడ. అంటే వైసీపీ కార్యకర్తలే పెద్ద ఎత్తున అక్కడికి జగన్ని కలిసేందుకు అక్కడికి వచ్చేసారు. అక్కడ దాని చుట్టూ 250 మంది పోలీసులు ఉన్న వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి వాళ్ళని చెదరగొట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయి హెలికాప్టర్ మీద పడిపోయి హెలికాప్టర్ వాళ్ళే పాడు చేసేసారు. అదేదో సాంకేతిక లోపం వచ్చిందో రాలేదో కూడా తెలియదు. మళ్ళీ 15 మినిట్స్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది హెలికాప్టర్. అది మరి అది ఎలా జరిగింది ఏంటో తెలియదు. సరే, అది అది ఆ అంశం పక్కన పెడదాం, హెలికాప్టర్ డ్రామా కాదనేది. సరే, కోడికత్తి అదేవిధంగా ఇంతకుముందు మీరు చాలామంది చెప్పుంటారు, నాకు చెప్పుంటారు. కోడికత్తి అదే విధంగా గులకరాయి అనేది 2 ప్రీ ప్లాన్డ్గా చేసినవా, లేదంటే దానికి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళే చేయించుకున్నారా? అసలు దానికి దానికి అసలు ఒక గుర్తింపు అంటూ ఉందా? ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, అసలు టెక్నికల్ ఎవిడెన్స్లు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ చంపేయాలనే ఇంట్రెస్ట్తో కానీ ఎవరన్నా చేస్తున్నట్టు కానీ ఏమైనా అనిపించిందా? ఆ 2 కేసుల్లో మీకు ఏమనిపించింది మీరు వాదించినప్పుడు? లేదు, నేను ఇప్పుడు గుల్కరాయి వాదించేటప్పుడు మీరే ఉన్నారు కోర్టులో, ఓపెన్ కోర్టులో మీరే అబ్జర్వేషన్ చేశారు ప్రొసీడింగ్ అంతా, అవును కదా? యు ఆర్ ఓన్లీ పర్సన్ విట్నెస్ ఆఫ్ ద గుల్కరాయి కేసు, అవును కదా? గుల్కరాయి కేసులో అక్యూజ్ ఉన్న సతీష్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఎప్పుడు 15 days అవుతుంది. ఈజ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ 4 days బిఫోర్ ద ఇన్సిడెంట్ మన గుల్కరాయి అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాడిని చేయి ఆల్రెడీ డ్యామేజ్, వాడు హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన వాడు చేయి పని చేయడం లేని మనిషి గుల్కరాయితో ఎలా అటాక్ చేస్తారు మీరే అర్థం చేసుకోండి. అది మెడికల్ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ కూడా మనం కోర్టుకి కూడా ఇన్లైట్ చేసాం. సో అది అంత ప్రిపేర్డ్ ప్లాన్ గిరాన్ కాదు, ఇది అంతా ప్రిపేర్డ్ స్క్రిప్ట్ ఉంది వాళ్ళది. వాళ్ళు చేసేసి వాళ్ళే క్రియేట్ చేసేసి ఏమంటారు, ఇమాజినరీ స్టోరీ అంటారు కదా, ఇమాజినరీ స్టోరీ రాశాడు గుల్కరాయ్. సో సేమ్ కోడికత్తి కూడా అలానే ఉంది. అది 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 కూడా స్క్రిప్టెడ్ బై వైవై సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అండ్ కృష్ణమేనల్లుడు. దాంట్లో అయితే బెస్ట్ పాత్ర ఉంది. ఇది కూడా ఎవరెవరు ఉన్నాయి అది కూడా నెక్స్ట్ నేను రివీల్ చేస్తాను. సో ఇది అసలు వాళ్ళ అక్యూజ్ కూడా కాదు, వాళ్ళు అసలు చేసే మనుషులు కూడా వాళ్ళకి ఎంత గుండె ధైర్యం కావాలి అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి అటాక్ చేయాలంటే వాళ్ళ అసలు వాళ్ళ హిస్టరీలోనే ఏది కూడా ఏమంటారు 307 మర్డర్ కేసులో, చీటింగ్ కేసు అసలు అటువంటి హిస్టరీనే లేదు వాళ్ళకి. వాళ్ళ ఇన్నోసెంట్స్ ని అక్యూజేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కోడికత్తి వాళ్ళ బాగా లబ్ధి పొందారు, కానీ గుల్కరాయికి ఆ ఛాన్స్ దొరకలేదు. సో ప్రజలు దాన్ని ఏమంటారు ఇది ఫేక్ ఉంది అని నమ్మేసి ఆయన అగేన్స్ట్ గా ఓటేశారని నేను నమ్ముతున్నాను శ్రీనివాస్ గారు. రైట్. అంటే ఈ కేసులో అంటే ఆయన ఆ 2 కేసుల్లోనూ కూడా లబ్ధి పొందారు, లబ్ధి పొందలేదు. ఒక కేసులో లబ్ధి పొందారు, ఒక కేసులో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఛార్జెస్ నమోదు చేయించినప్పుడు చాలా పెద్ద పెద్ద సెక్షన్లు పెడుతున్నారు. అంటే చాలా పెద్ద సెక్షన్లు పెడుతున్నారు అవతల మీద అనేది. అసలు అది డ్రామా అంటారా, లేదు అంటే కనుక నిజంగా అంత పెద్ద సెక్షన్లు పెట్టే విధంగా అక్కడ అంత దాడులు జరుగుతున్నాయి అంటారా? కోడికత్తి కేసులో కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టినట్టున్నారు. ఎన్ఐఏ వచ్చి దర్యాప్తు చేసింది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఆయన బాధిత కుటుంబం అలా తిరుగుతుంది. ఈయన బాధితుడు కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాధితులు పాపం, వాళ్ళు బాధిత కుటుంబం అలా ఉంది. గులకరాయి కేసులో పాపం వాళ్ళు పొద్దంతా కష్టపడుకుని పని చేసుకునే వాళ్ళ పరిస్థితిని అలాగే చేశారు. వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిందే కదా, ఎందుకు అంత పెద్ద పెద్ద ఛార్జెస్ వేస్తున్నారు వాళ్ళ మీద? 100%. వాళ్ళు ఇప్పుడు గుల్కరాయ్ సతీష్ మదర్ మున్సిపాలిటీలో స్వీపర్, అవుట్ సోర్సెస్ జాబ్ హోల్డర్. మన గుల్కరాయ్ సతీష్ ఫాదర్ లేబర్, పూర్ ఫ్యామిలీ, అజత్ సింగ్ నగర్ లా ఉంటారు. మొన్న ఫ్లడ్ వస్తే వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ వరకు కొన్ని నీళ్ళు వచ్చింది. సో ఇటువంటి వాళ్ళని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు, అది చాలా బాధ. కూడా వాళ్ళు 2 months మనం ఈ కేసు వాదించాము, 2 months జాబ్లెస్ గా ఉన్నారు వాళ్ళు ఎంత అపోజ్ చేసుకుని. నేనైతే ఫ్రీ వాదించాను, 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు. కానీ వాళ్ళు 2 months ఈ కేసు మీద ఫోకస్ చేస్తారంటే వాళ్ళ హౌస్ హోల్డ్ వాళ్ళదే కూడా ఇది ఉంటాయి కదా. సో మొన్న అంటున్నారు సార్ అప్పుల పాలైపోయాం సార్ ఈ కేసు వల్ల అండి. సర్లే సార్ మీరు చూసుకుంటే మీదే అది చేశాను. సో మీకు కోడికత్తి ఫ్యామిలీ అయితే టోటల్ డ్యామేజ్ అయిపోయింది. అసలు ఎర్నింగ్ పర్సన్ అతనికి జనిపల్లి శ్రీనివాసరావు, ఆయన 5 years జైల్లో ఉన్నారంటే వాళ్ళు ఏ పరిస్థితి ఉంటారో. 10 రూపాయలు వడ్డీకి తెచ్చి కూడా వాళ్ళు అన్నం పప్పు తిన్నారు, అంత ఘోరంగా ఉంది వాళ్ళదైతే.
సో జగన్మోహన్ రెడ్డి కూడా అలిగేషన్ చేసేటప్పుడు చూసి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను వినోద్ గారు. సరే, పోలీసులు బట్టలు తీయాలనే దాని మీద మీరేమంటారు? లేదు, జగన్మోహన్ రెడ్డి రెస్పెక్టబుల్ పర్సన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఆయన ఎక్స్ సీఎం ఉన్నారు, ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ రెస్పెక్టబుల్ పర్సన్. ఆయన ఒక టార్చ్ బేరర్ లాగా, అందరికి మార్గదర్శి లాగా మనిషి ఆయన. తెలుసా, అటువంటి వర్డ్స్ యూజ్ చేయరాదు. ఆయన వర్డ్స్ ఒక వేదం లాగా ఉంటది. సో అలా ఏమిటో బూత్ లో మాట్లాడితే సమాజంలో డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను నమ్ముతాను. రైట్. సలీం గారు, చెప్పండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు ఎందుకు తీయాలనుకుంటున్నారు? అలా అనుకుంటే ఏం జరిగింది సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చట్టం కదా, పోలీసు అనేది యూనిఫామ్ అనేది చట్టం. ఇప్పుడు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది కాదు కదా. రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి యూనిఫాము వాళ్ళ ఒంటి మీదకి ఒక రాజ్యాంగ ప్రకారం వస్తుంది. అంటే ఏంటి, ఎగ్జామ్ రాయడం కాడి నుంచి కానీ రిటర్న్ టెస్టులు కాడి నుంచి మొదలుకొని ఆ ప్రొసీజర్ అంతా, అంటే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థలో ఆ ప్రొసీజర్ అంతా జరిగితేనే ఆ యూనిఫామ్ ఒంటి మీదకి వస్తాయి. మామూలుగా కొనుక్కుంటే రాదు. అంటే కొనుక్కున్నా మనం రెడీమేడ్ షాప్కి మనం కొనుక్కుని కూడా వేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ నకిలీ పోలీస్ అంటారు, ఐఎస్ తిరిగితే మళ్ళీ కేసులు పెడతారు. సరే, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి కొట్టినోడి మీద కేసు పెట్టాలన్నా మళ్ళీ పోలీసే కావాలి. రాజ్యాంగ వ్యవస్థ అంటే రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ, అంటే ప్రభుత్వం అంటే రాజ్యాంగ పరంగా నడిచేటువంటి నిర్వహణలో ఉన్నటువంటి వ్యవస్థలు. మరి ఆయన ఎందుకు ఓటు తీయాలనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. అదే కదా, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లి లాంటి మనిషి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిల్లల్లాగా చూసుకునాలి. తల్లి అలా ఎంత కౌగులించుకుంటది, ఎంత ప్రేమ చేస్తుంది తన పిల్లలకి. జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రేమగా చూడాలి. అవును కదా. సో అలా చాలా బాధాకరంగా ఉంది. అది కాకుండా పోలీసు ఇప్పుడు చూడండి, డెమోక్రసీ, మన ఇండియన్ డెమోక్రసీ 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లర్. సెకండ్ పిల్లర్ పోలీసే, థర్డ్ పిల్లర్ జ్యుడిషియరీ, 4th పిల్లర్ మీరు మీడియానే. సో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పిల్లర్ అది. అవును కదా. ఒక స్తంభము, ఒక బిల్డింగ్ కి ఆయన ఒక పిల్లర్ లాంటి మనిషి. ఆయనే ఇలా ఏమంటారు లూజ్ గా ఉన్నాడు, అతని టంగ్ ఇంత లూజ్ గా ఉందంటే ఉన్న డెమోక్రసీ స్లాబ్ ఏముంది అది పడిపోతుందని నేను కూడా బాధిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు. ఆయన ఏమంటే చాలా సహనంతో, పెద్ద మనసుతో మాట్లాడాలి. ఎందుకంటే ఆయన చెప్పిందే వేదం. అవునా కదా. ఇప్పుడు ఒక మాట ఆయనది రికార్డ్ అయిపోతుంది. సో సో దేశ ప్రజలు అంత గౌరవం ఇచ్చాడు. ఆయన సీఎం పోస్ట్ లో ఉన్నారు, ఫుల్ మెజార్టీతో ఆయన గెలిచారు 154 సీట్లతో. సో ఆయనకు రికగ్నైజ్ చేయాలి అతను అన్ని మంచితనం. సో ఆయన ఇటువంటి దుర్భాష, ఇటువంటి లూజ్ టంగ్స్, ఇటువంటి చీప్ అయిన మాట్లాడితే ఆయన చేసిన పుణ్య పనులు కూడా జనాలు మర్చిపోతానని నేను నమ్ముతున్నాను. సో ఇన్ ఫ్యూచర్ లా అలా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి పోలీస్ అయినా, ప్రజలైనా, డాక్టర్ అయినా, లాయర్లు అయినా, టీచర్లు అయినా, మీడియా అయినా అందరికీ ఆయన తన కళ్ళు ఎలా చూసుకుంటారు, అది ఎంత ముఖ్యం ఉంది. తన ఓన్ పర్సనాలిటీకి ఎంత కేర్ఫుల్ చేసుకుంటారు. సో తన ఓన్ పిల్లల్ని ఎంత ప్రేమగా ముద్దుగా చూసుకుంటారు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీకి ఎలా చూసుకుంటారు. అలానే ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా అలా చూడాలి. అలానే పర్మిషన్ ఇది చేయాలి, కేర్ చేయాలని నేను నమ్ముతున్నాను.